దాగుడు మూతలు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికను ఆ ఆట చిదిమేస్తుందని ఎవరనుకుంటారు? ఆ అమ్మాయి చావు వెనక సొంత పిన్ని ఆడిపిస్తా అని తీసుకెళ్లిన పిన్నే గొంతు కోసి హత్య చేస్తుందని ఎవరు ఊహిస్తారు? ఆ పాపకు కూడా తెలియదు, అక్కడున్న ఆడుకునే పిల్లలకు కూడా తెలియదు. బాత్రూంలోకి వెళ్ళి దాచుకున్న అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉండటం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన. 5 ఏళ్ల హితిక్ష స్కూల్ నుంచి రాగానే తన పిన్ని మమత ఆడిపిస్తానంటూ తీసుకెళ్ళి దాగుడు మూతల ఆట అనేది ఒకటి స్టార్ట్ చేసింది. పిల్లలందరినీ దాచుకోమని చెప్పింది. ఆ టైంలో హితిక్ష ఎవరైతే చనిపోయిన చిన్నారి ఉందో హితిక్ష బాత్రూంలో పక్కింట్లో ఉన్న బాత్రూంలో దాచుకున్న అమ్మాయి బయటికి రాకపోవడం, అక్కడున్న వారందరూ పాపను వెతకడంలో ఎవరైతే చంపిన వ్యక్తి కూడా చాలా అమాయకంగా ఏడుస్తూ తన పాప మిస్ అయిందంటూ అక్కడున్న వారందరినీ తను చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ఇలా కూడా యాక్టింగ్ చేస్తారా, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి కామెంట్స్ వస్తున్న పరిస్థితి. సరిగ్గా హితిక్ష ఘటనకు సంబంధించి కూడా ఇదే జరిగింది. ఇద్దరు తోటికోడళ్ళ మధ్య జరిగిన పంచాయతీ ఏదైతే ఉందో అది హితిక్ష ప్రాణాన్ని తీసిందని చెప్పొచ్చు. ఏదైతే కోరుట్ల ప్రాంతానికి సంబంధించిన రామ్ లక్ష్మణ్లు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు, కవల పిల్లలు. వారిద్దరితో పాటు వారి తండ్రి కూడా దుబాయ్లో జీవన భృతి కోసం పనిచేస్తున్నారు, అక్కడే జీవనం సాగిస్తున్నారు. వారి కుటుంబాలు 3 కూడా ఉమ్మడి కుటుంబంగా కోరుట్లలో నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నవీన, మమత ఇద్దరు కూడా రామ్ లక్ష్మణ్ల భార్యలు. సో ఎవరైతే హితిక్ష ఉందో వారి మదర్ నవీన, చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మమత తన పిన్ని, ఈ ముగ్గురు కూడా నానమ్మతో కలిసి ఈ ముగ్గురు కూడా కోరుట్లలో జీవనం సాగిస్తున్నారు. అయితే ఇంట్లో తన అత్త పెద్ద కోడలికే ప్రాధాన్యత ఇస్తుంది. మరోవైపు పెద్ద కోడలికి చిన్న కోడలికి ఉన్న పంచాయతీ, చిన్న ఘర్షణలు, మనస్పర్ధాలు ఆ అమ్మాయి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి నిన్న. ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే గొంతు కోసి కర్కశంగా మానవత్వం లేకుండా చిన్న పిల్లని చూడకుండా ముక్కుపచ్చలారని హితిక్షను చంపేసిన మమత చాలా యాక్టింగ్, ఏ లెవెల్ యాక్టింగ్ అంటే ఆ లెవెల్ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నిజానికి హితిక్ష తల్లి నవీన కూడా అంత గణమని ఏడుస్తలేదు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అక్కడ ఉన్న వారందరినీ కన్నీటి పర్యంతం చేసిన మమత ఏడుపులు, ఆమె చేసిన యాక్టింగ్ నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఒక చిన్నారిని చిదిమేసిన తర్వాత ఇంతగా యాక్టింగ్ చేయగలుగుతారా అంటే దానికి ఉదాహరణ మమతను చూపించవచ్చు. సో ఈ ఘటనకు సంబంధించి చాలా రోజులుగా అంటే అనేక సంవత్సరాలుగా రామ్ లక్ష్మణ్ వాళ్ళ తండ్రితో కలిసి ముగ్గురు కూడా దుబాయ్లో పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన భార్యలు ఎవరైతే రామ్ లక్ష్మణ్ తండ్రి, తల్లి, అదేవిధంగా వీరిద్దరి భార్యలు కూడా కోరుట్లలో జీవనం సాగిస్తున్నారు. చనిపోయిన హితిక్షతో పాటు 7 సంవత్సరాల బాబు కూడా రామ్కున్నారు. అట్ ద సేమ్ టైం లక్ష్మణ్కి కూడా మమతతో వివాహం అయిన తర్వాత 2 కూతుర్లు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలే నిన్న స్కూల్ నుంచి రాగానే దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. దాగుడు మూతలు ఆడుకుంటున్న క్రమంలోనే ఎప్పటి నుంచో కాపు కాసుకొని ఉంది మమత. తోటి కోడలికే ఎక్కువ ప్రాధాన్యత ఇంట్లో ఇస్తున్నారు, నవీనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరికి ఉన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్న ఆనందం, ఈ యొక్క నవీనకు అదేవిధంగా రామ్కు పుట్టిన పిల్లల్లో హితిక్ష చాలా యాక్టివ్గా అందరినీ నవ్విస్తూ అందరితో అలరిస్తూ చిన్నారి గంతులేస్తూ ఆడుకుంటున్న తనపైన నవీన మమత కన్నుబడింది. ఈ యొక్క ఆనందాన్ని చిదిమివేయాలి అంటే హితిక్షను చంపాలని నిర్ణయించుకుంది. దానికోసం యూట్యూబ్లో వీడియోలు చూసింది, ఎలా చంపొచ్చు, అందుకు సంబంధించిన అనువైన సమయాన్ని ఎలా చూడాలి, అందుకు సంబంధించిన కత్తులు కటార్లు మొత్తం కూడా రెడీ చేసుకుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. సరిగ్గా స్కూల్ నుంచి వచ్చిన హితిక్ష వీళ్ళిద్దరి పిల్లలతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటుంది. దాగుడు మూతలు ఆడుకుంటున్న నేపథ్యంలోనే బాత్రూంలోకి వెళ్ళి దాచుకున్న హితిక్షను మమత చంపేందుకు ఇదే సరైన సమయంగా భావించింది. సో భావించిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళింది. తనతో తెచ్చుకున్న కట్టర్ అదేవిధంగా కత్తితోటి ఆ పాప పీక కోసి రక్తపు మడుగులో పడేసింది. బట్టలకు రక్తం అంటిందని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి తనకున్న డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఒక చీర కట్టుకొని చాలా మృదువుగా, స్వభావిగా, చాలా అమాయకంగా వచ్చి గుంపులో గోవిందంలాగా అందరితో పాటు హితిక్షను దొలాటం మొదలుపెట్టింది. గంట అయింది, 2 గంటలైంది. పాప ఆచూకీ దొరకకపోవడంతో పక్కింట్లలో మొత్తం కూడా వెతుకుతున్నారు. అప్పుడే దొరికింది, రక్తపు మడుగులో ఉన్న పక్కింట్లో బాత్రూంలో పడి ఉంది హితిక్ష. అప్పుడు కూడా తన బిడ్డ చనిపోయిందంటూ బోరున విలపించింది మమత. కానీ పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే ఆ బాత్రూంలో నుంచి అనుమానాస్పదంగా
పిన్ని బయటికి రావడం పోలీసులు గమనించారు. అయితే చేతిలో ఒక అనుమానాస్పదమైన కవర్ ఉంది. ఆ కవర్లోనే కత్తులు కటార్లు ఉన్నాయి. ఆ కత్తులు కటార్లతోటి ఆ పాప పీక కోసేసింది మమత. కేవలం తోటికోడల మధ్య నెలకొన్న చిన్న వివాదం, మనస్పర్ధలు. ప్రతి ఇంట్లో ఉంటాయి గొడవలు లేని ఇల్లు ఇది. ఈరోజు గొడవలు లేని సమాజంలో గొడవలు లేని ఇల్లు ఎక్కడుంది? తోటికోడళ్ళు ఇద్దరి మధ్య నెలకొన్న పంచాయతీ ఆ పాప జీవితాన్ని చిదిమేసిందంటే నిజంగా ఈ యొక్క దారుణమైన ఘటనకు సంబంధించి ఆ దుబాయ్లో ఉన్న తాతకి, తండ్రికి, అదేవిధంగా బాబాయికి విషయం తెలియగానే వెంటనే ఇండియాకు తిరిగి వచ్చిరు. ఆలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఆ కుటుంబంలో ఆనందం, సంతోషం అని చెప్పుకుంటున్న హితిక్ష నిన్నటితోటే చివరి రోజు అయిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్న సందర్భం అక్కడ ఊర్లో మొత్తం కూడా కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా మమత చేసిన పనికి మొఖాన ఉమ్మేసి అంత పని చేస్తున్నారు. ఇది కూడా ఆడదేనా? ఇది ఒక తల్లేనా? ఇద్దరు బిడ్డల తల్లి, ఇద్దరు ఆడపిల్లలున్న వ్యక్తే కదా. తల్లి ఇలా చేయొచ్చా? అసలు దీనికి ఏమైనా మానవత్వం, మాతృత్వం అనేది ఉందా అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మనిషి కాదు ఇది, మృగం కంటే అధ్వానం, మానవతా విలువలు లేని ఒక నీచమైన ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని చెప్పి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి మనకు కోరుట్ల సంఘటనకు సంబంధించి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.